ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పండి సార్. ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే ది బెస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఈనాడు మానేయడానికి రావడానికి ప్రధానమైన కారణం. ఓకే, నేను అసలు మానేద్దాం అని అనుకుని స్పాట్లో నేను రిజిగ్నేషన్ లెటర్ ఇసిరేసి వచ్చేసాను. ఓకే. అదేంటంటే నేను బాల్య దశ నుంచే నాతో పాటు దేవుడు కర్ణుడికి కవచకుండలాగా నాతో పాటు గొంతిచ్చి పంపించాడు దేవుడు. ఇదేదో ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. నాలో ఇన్బిల్ట్ ఏమంటారు వోకల్ కార్డ్స్లో ఇన్బిల్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉండటం వల్ల వాడు గాయకుడు అవుతాడు. అట్లా వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది మనకు ఆధారం అంతా సినిమా పాటలే, నాలెడ్జ్ అంతా సినిమానే. పౌరాణికాలంటే పౌరాణికాల్లో వాళ్ళ ఆంధ్రదేశంలో చాలామందికి ఏదైనా కాస్త నాలెడ్జ్ ఉందంటే మ్యాక్సిమం సినిమాలే. ఇప్పుడు చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, సామవేదం వారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ, నేను కొద్ది భగవద్గీత. ఎక్కువ శాతం జనాల్లోకి ఇవి తిరగటం వల్ల డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్ ఇప్పుడు పెరిగింది. అప్పుడున్న బేసిక్ నాలెడ్జ్ అంతా దూరదర్శన్ లేకపోతే సినిమాలు. రైట్. ఎంత పాడినా కూడా సినిమా పాట పాడేవాడిని ఏదో గాలి పాటకుల్లాగా, ఏదో ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం. పెద్ద రెస్పెక్ట్ ఏం లేదు సినిమా పాటలు పాడడం అంటే. ఘంటసాల గారి పాటలు అంటే కొంత రెస్పెక్ట్ ఉంది. ఇట్లాగే ఉంది. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోతే మనకి తగినంత గౌరవం రాదు. దీనికి బేస్ ఉండాలి, దీనికి పునాది ఉండాలి. సినిమా పాట పునాది మీద ఏర్పరిచింది. సినిమా పాట ఎవరికి పునాది కాదు. రైట్. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటే దాని మీద సినిమా పాట పాడడం, ఆ అనుభవంతో అది ఈ పునాది మీద అది గట్టిపడుతుంది. టకటకటక స్వరాలు రాసేసుకోవడం, పాడడం, ఇది ఈ రాగం, ఇది ఈ రాగం, రాగాన్ని అతిక్రమించకుండా పాడడం. మీరు పెద్ద మావ ఏమంటే చిన్న మావ వేసారేమిటి, ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలంటే మీకు బేసిక్గా నాలెడ్జ్ ఉండాలి, క్లాసికల్ నాలెడ్జ్. ఆ క్లాసికల్ నాలెడ్జ్ కోసం నేను హైదరాబాద్ రాగానే నేను శంకరాభరణం మోజులో పడి ఆ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్లో హైదరాబాద్ రాగానే కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కోసం ఇక్కడ త్యాగరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్, అక్కడ నేను త్యాగరాజ సంగీత ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, అందులో సర్టిఫికేట్ కోర్స్ వరకు చేశాను నేను. ఆ తర్వాత ఈనాడులో సినిమా పేజ్ ఇంట్రడ్యూస్ కావడం వల్ల ఇటు డే అంతా సితారా, సాయంత్రం అయ్యేసరికి ఈనాడు అలా వర్క్ చేయాల్సి వచ్చేది. దాంతో ఇంకా ఈ సంగీతాన్ని నేను డిప్లొమా చేయలేకపోయాను. అలా నేను సంపాదించుకున్న స్వరజ్ఞాన సంబంధమైన ఆస్తిని తిరిగి ఈనాడికి ఖర్చు పెట్టడంలో భాగంగా నాలో ఈ టాలెంట్ గమనించి ప్రతి వారం ఏదో ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతుంటుంది. ఆడియో క్యాసెట్స్ రిలీజ్ అవుతాయి. మీకు సంగీతం తెలుసు కదా, ఆడియో క్యాసెట్స్ మీద మీరు రివ్యూ చేస్తే బాగుంటుంది అని అప్పుడు శ్రవణానందం పేరుతో నా కోసం ఒక కాలం ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. ఈనాడులో వచ్చేది, ప్రతి మంగళవారం మినీ ఎడిషన్లో వచ్చేది. అది చాలామంది చూసేవాళ్ళు, అది చూసి కొనుక్కునేవాళ్ళు. బాగుండకపోతే కొనుక్కునేవాళ్ళు కాదు, దాని ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండేది. సో నేను కూడా నాకు ఇంకెక్కడన్నా అందులో పాటలు వింటున్నప్పుడు సాహిత్యం కానీ సంగీతం కానీ నాకు ఎక్కడన్నా డౌట్స్ వస్తే నేను పెద్దవాళ్ళని సంప్రదించి, సో అది ఈనాడంటే అది ఒక ప్రామాణికంగా తీసుకుంటారు అనే దృష్టితో ఇది హిందోళంలో స్వరబద్ధం చేసింది, కాస్త మధ్యలో మోహన్ టచ్ చేశాడు, ఇలా రాస్తూ ఇతను పాడుతున్నాడు కానీ ఉచ్చారణ సరిగ్గా లేదు, ఇతనికి చాకి చాకి దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు ఇన్ని ఉన్న అత్యద్భుతమైన తెలుగు భాషని ఇంత కూనీ చేస్తూ పాడుతున్నారు. దీన్ని ఇట్లా దరిద్రంగా పాడడానికి, భాష నాశనం చేస్తున్న దానికి దీన్ని ట్రెండ్ అనుకుని ఈ పాట హిట్ అయితే మళ్ళీ ఇంకోటి చేత కూడా అదే పాడిస్తున్నాడు. భాషను కాపాడుకోవటం అనే సంస్కృతి మనకు లేదా? చాలా గొప్ప గొప్ప వాళ్ళు రాసేది సిరివెబ్. ఇప్పుడు సరసస్వరసుర ఝరీ గమనమౌ సామవేద సారమిది అన్నాడు సీతారామ శాస్త్రి గారు. దాన్ని సంగీతాన్ని కాపాడుతూనే భాషను కూడా కాపాడే బాధ్యత ఎవరి మీద ఉంది? అక్కడ ఉండే సంగీత దర్శకుడికి ఉంది. వాడికి తెలుగు రాదనుకోండి, ఆ రైటర్ని కూర్చోబెట్టాలి. ఈ రెండు వచ్చిన వాడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే గొడవ లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఈ దీంట్లో ఇట్లా చెప్పి ఒక గాయకుడు, ఒక సంగీత దర్శకుడు అయినా ఒక గాయకుడు, అతను కంటిన్యూస్గా అలాగే పాడుతుంటే అసలు ఈ మాలాంటి వాళ్ళ కర్ణకఠోరంగా ఉంది, వినలేకపోతున్నాం. భాష నేర్చుకోవాలి. ఎన్నిసార్లు సూచించినా కూడా భాష పట్ల ఇట్లా ప్రవర్తించడం అనేది భాషకి జాతికి అగౌరవం. ఇది అందుకు సంగీత జ్ఞానంతో పాటు అక్షర జ్ఞానం కూడా ఈ గాయకుడు పెంచుకుంటే బాగుంటుంది.
అట్లా విమర్శగా రాశా 10 సార్లు మామూలుగా సలహా చెప్పి 11వ సారి తల్లి బిడ్డని అది చెప్పిన పని సరిగ్గా చేయకపోతే ఏంటది అన్నట్లు కళ్ళు ఎర్రజేస్తుంది చూడండి. అదే నేరమో దోషమో అపచారమో కాదు కదా, నీకు 10 సార్లు చెప్పి 11వ సారి దిద్దుబాటు, అంతే, దిద్దుబాటు కోసం చూపించిన కన్నెర అంతే. కరెక్ట్. దాన్ని అతను చాలా సీరియస్గా తీసుకుని అతను చాలా సక్సెస్లో ఉన్నాడు. ఆ సక్సెస్తో పాటు న్యాచురల్గా ఒక పొగరో ఒక అహంకారమో సంథింగ్ ఏదో ఉంటుంది. అది ఏమీ లేదనుకోండి, 10 సార్లు చెప్పి 11వ సారి కూడా ఇదే చెప్పాడు, చిచి మనం అసలు ఏంటి మారట్లేదా, లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి ఈ చందమామ రావే అంటే మీరు చ అని పలకచ్చు, దాన్ని దంత్యం అంటాం. 2 పళ్ళ మధ్యలోంచి ఆ శబ్దం వస్తే దంత్యం చ. చ అంటే అది తాళవ్యం అవుతుంది. చ అంటే నాలిక అంగటికి తగిలించడం ద్వారా బయటకు వచ్చే శబ్దం. ఆ 2 ఇప్పుడు మీరు చేప అనాలి, చాప అనకూడదు. కరెక్ట్. ఇది మనం చెప్తుంటే అవతల వాడు నిజంగా మంచి పాఠమే, జర్నలిజం అనే ఈ పేపర్స్ నుంచి మనకి ఇది రావడం అనేది ఉండదు, ఇతను సరిగ్గా చెప్తున్నాడు మనకి, ఇది నేర్చుకోవాలి. లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి ఇది జ్ఞానం ఉన్నవాడు అర్జున్ వాడు అలా చేస్తాడు. ఇతను అలా చేయలేదు. అలా చేయకపోగా మన మేనేజర్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అతను. మీ వాడు అసూయతో ఇతను ఈ 4 వాక్యాలు వేశాడు. అతను సక్సెస్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అసూయతో ఇలా రాస్తున్నాడు, లేకపోతే పలానా కొన్ని ట్యూన్స్ అయితే పలానా లాంగ్వేజ్ నుంచి కాపీ కొట్టేశాడు అని రాసామనుకోండి, ఇవన్నీ హర్ట్ అయిపోతున్నారు అన్నమాట. ఓకే, రికగ్నైజ్ చేశారని లేకపోతే రియలైజ్ అయ్యే మోడ్లో దాన్ని రిసీవ్ చేసుకోకుండా అనేసరికి ఆ మేనేజర్ నన్ను పిలిచాడు. నన్ను పిలిచి అతను దీని గురించి మాట్లాడకుండా మీరు బయట పాటలు పాడడం మానేస్తే మంచిది అన్నాడు నన్ను. అనేస్తే నేను అసలు ముందు షాక్ అయ్యాను. నేను తేరుకోవడానికి 2-3 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి నేను తీవ్రంగా రియాక్ట్ అవ్వడం మొదలెట్టా. ఆ తీవ్రంగా రియాక్షన్లో ఏమిటంటే, ఏంటి ఏమన్నారు అన్నా, మీరు పాడడం మానేయటం మంచిది, మానేస్తే మంచిది అని. అదేంటి సార్ అలా అన్నారేంటి, సిగరెట్ మానేయటం మంచిది, మందు కొట్టడం మానేస్తే మంచిది, ఇలాగా పాడడం మానేస్తే మంచిది ఏంటి సార్, ఎవరికి మంచిది? ఈనాడు నాకు సితారా, ఈనాడు నాకు స్వరాలు నేర్పింది కానీ అక్షరాలు నేర్పల. ఇన్ఫ్యాక్ట్ నేను గాయకుడిగా నేను ఇంటర్వ్యూకి వస్తే రామోజీరావు గారు నన్ను సెలెక్ట్ చేయడంలో ప్రధానమైన కారణం నేను పాట పాడడం. మీరు ఆ రోజే మీరు ఇట్లా పాటలు పాడితే మా దగ్గర ఉండటానికి వీలేదంటే నేను ఆ రోజే వచ్చి ఉండేవాను కాదు. ఎందుకంటే పాట నాకు తల్లి ఎంతో నా పాట అంతా, నీకు శ్వాస ఎంతో నాకు పాట అంతా, నీకు జీవితం ఎంతో నాకు పాట అంతా. అల్టిమేట్గా పాటే నా జీవితం. అలా అంటే అంటే ఒకానొక సంగీత దర్శకుడు మీరు హర్ట్ చేస్తూ రాస్తున్నారని, హర్ట్ చేస్తూ రాయడం ఏమిటి, అసలు ఏం రాశాడో నా ముందు కూర్చొని చెప్పగలగాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది అక్షరాలు రాయడానికే, మీరు నన్ను ఉపయోగించుకుంటోంది దీంతోపాటు నాకున్న సంగీత జ్ఞానం కూడా మీకోసం ఉపయోగించుకుంటున్నారు, అది మిత్రులుగా ఫీల్ అవ్వాలి. కరెక్ట్. నాకున్న ప్రైవేట్, మీరేమిటి నేను ప్రైవేట్గా బయటకు వెళ్ళి పాడితే మీరు హర్ట్ అవుతున్నప్పుడు ప్రైవేట్గా నేను నేర్చుకున్న సంగీతాన్ని మీరు రివ్యూల పేరుతో మీరు ఎలా ఉపయోగించుకుంటారు? నేను అది ఫీల్ అవ్వట్లేదే. మీరు ఇచ్చిన దాన్ని నేను సిన్సియర్గా రాస్తున్నాను. రెండవది, మీరు అంటే చెప్పేవాళ్ళు చాలా చెప్తారు కదా, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ సార్, మీరు నాకు మీ సినిమాలో నాకు పాటిస్తే మీ గురించి బాగా రాస్తా, లేకపోతే నేను రాయను. ఆ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా నా మీద? నా బాండ్ అండ్ ప్రాటప్పే అది కాదు, నా బాక్స్ నేను తెచ్చుకుని తింటాను. నేను అడుక్కుని పాటల కోసం అడుక్కోవడమో, లేకపోతే మీరు పాటలు ఇవ్వలేదనే దుగ్ధతో నేను అట్లా రాయడమో, దట్ ఈజ్ నాట్ మై క్యారెక్టర్. ఈ మాట పెరిగి సరేనండి మీరు మానేస్తే మంచిది అంటున్నారు కాబట్టి నేను డెఫినెట్గా మానేస్తానండి అని టక్కన విసురుగా లేచి, నాకు అప్పుడు ఇన్ఛార్జ్ ఎడిటరు మోహన్ గోటేటి, అతని దగ్గర మేము ఏరా అనుకుంటుండేవాళ్ళం. రే వైట్ పేపర్ అర్జెంటుగా అన్నా అంటే, ఏంట్రా ఏంటి దేనికి అని కంగారు పడ్డాడు. లేదు ముందు వైట్ పేపర్ ఇవ్వను. వైట్ పేపర్ ఇచ్చాడు. అక్కడ కూర్చుని అనేక కారణాల వల్ల, నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, నేను తక్షణమే రిజైన్ చేస్తున్నాను, నన్ను తక్షణమే రిలీవ్ చేయండి. 10th ఇయర్లో, నా 12th ఇయర్లో
12th year 12th ఇయర్ 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు అది లాంగ్ జర్నీ. ఈనాడు journey అక్కడి నుంచి నేను చాలా ఇది ఒక ఇన్సిడెంటే తప్ప అది నాకు ఈనాడు అనే వేదిక రామోజీరావు గారి స్థాపించిన మహాత్ముడు, మహానుభావుడు, జాతికి అంటే దిక్సూచి లాంటి వాడు. అట్లాంటి వాళ్ళతో ఓకే అనిపించుకో. నా జీవితంలో నా పాటకి కితాబ్ ఇచ్చి నన్ను బ్లెస్ చేసిన మొదటి దిగ్గజం రామోజీరావు గారు. ఆయన ముందు పాడడం ఏమిటి? నేను పాడుతున్నంతసేపు ఆ పాడుతా తీయగానే పాట 3 చరణాలు మిత్రమా, 3 చరణాలు. ఏదో ఒక ఏంటి నువ్వు ఏదో సింగర్ అని కూడా అన్నావు కదా, ఏదైనా ఒకటి పాడు అన్నాడు ఆయన. నేను పాట స్టార్ట్ చేస్తే పల్లవైన తర్వాత ఇట్స్ ఓకేలే అని అనలేదు. ఆయన పాట డిస్టర్బ్ చేయలేదు. అది ఆ 5 నిమిషాల పాటను 5 నిమిషాలు అట్లాగే అట్లా అప్లికేషన్ వెనక నిలబడి వెనక కూర్చుని మధ్యలో అలా చూసి గొంతు ఒక చోట గద్గదం అయితే అలా చూసి అంత ఇంటరాక్షన్ 25 నిమిషాల ఇంటర్వ్యూ అది. నా ముందు ఇంకొక 2 ఇంటర్వ్యూలు చేశారు, 3 నిమిషాలు 2 నిమిషాలు. నేను కూడా అంతే, మనకేమొస్తుందిలే అనుకున్నాను. నాకు వచ్చింది ఆ జాబ్. సో ఫైనల్గా ఈయనతో మాట్లాడుతున్న కాన్వర్సేషన్లో నేను రిజైన్ చేసేసి, ఈనాడు లాంటిది మీరు మానేస్తే ఎలా అండి అన్నాడు ఆయన. ఈనాడు మీకు కానీ నాకు కాదు, ఈనాడు నాకు 5వ ఉద్యోగం, ఆ తర్వాత 50 చేస్తా లేకపోతే చేయను.